హలో అక్క. చెప్పండి. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా అక్క, 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు ఆయన రావాలనుకుంటున్నారు? ఆయన వల్ల అంటే ఎన్నో డెవలప్మెంట్స్ జరిగాయి. అంటే డెవలప్మెంట్స్ జరగలేదని అనుకుంటున్నారు, కానీ తన వల్ల మామూలుగా పారిశ్రామికవేత్తలు కొత్త కొత్త వాళ్ళు రావడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. 3 రాజధానులు అనేది అందరికీ తప్పుగా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందంటే 3 అంటే 3 ప్లేసెస్ డెవలప్మెంట్ ఉంటుంది. 3 రాజధానులు అంటే ఒక వైజాగ్ కావచ్చు, లేకపోతే అమరావతి కావచ్చు, ఇదంతా డెవలప్మెంట్ జరిగిద్ది. అంటే మెయిన్ డెవలప్మెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే డెవలప్ అవుతుంది కదా, మిగతా లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ ఆ ఒక్కటే కడతారు అక్కడ, మిగతా ఏం డెవలప్మెంట్ ఉండదు కదా 3 రాజధానులు అయితే. మాకు హైదరాబాద్ మాకు 8 hours పడుతుంది జర్నీ. అక్కడ అనుకోండి 3 అంటే ఒక దగ్గర కాకపోతే ఫస్ట్ వచ్చేసి గుంటూరు వెళ్తాం, అమరావతి దగ్గరకు వెళ్తాము, అక్కడ ఏదైనా వర్క్ జరగవచ్చు. లేకపోతే వైజాగ్, ఇవన్నీ మా ఏపీ సైడే ఉంటాయి. అక్కడికైతే ఎన్ని అవర్స్ అయినా వెళ్ళడానికి కొంచెం ఇష్టంగానే ఉంటుంది. ఓకే, ఇది అనుకోండి తెలంగాణ. ఏం డెవలప్మెంట్ మేము ఎంత డెవలప్మెంట్ చేసుకున్నా సరే ఇది తెలంగాణ అనేసే వస్తుంది. మాది ఆంధ్రానే. ఆంధ్ర, ఒంగోలు మాది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు కదా, దానివల్ల వైసీపీకి వచ్చే స్థానాలు సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? అంత సీనే లేదు. ఒకవేళ ఆయన పవర్ స్టార్ అయ్యి ఉండొచ్చు, జస్ట్ ఆడియన్స్గా ఒక మూవీ చూడడానికే ఇష్టపడతారు, కానీ ముందు నుంచే పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం వైసీపీ ఫ్యాన్స్ కూడా అయ్యి ఉండొచ్చు కదా, ఉంటారు కదా, ఆయనకే వేస్తారు. కానీ ఈయన పొత్తు పెట్టుకొని, అది టీడీపీ పొత్తు, సో వెయ్యరు. దేని ఇంట్రెస్ట్ దానికి. మూవీస్ వైపు వెళ్తే మూవీస్ పవర్ స్టార్వి చూస్తారు, జగన్మోహన్ రెడ్డి వైపు వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డినే చూస్తారు. 4.5 years జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఏం చెప్తారు అక్క? 2019లో కానీ కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసే ఓటు వేశారు అన్నారు. ఇప్పుడు కానీ వాళ్ళ నాన్నని చూసే ఓటేరు కదా, ప్రజలు మారింటారు కదా, దాని గురించి ఏమంటారు? నవరత్నాలు అని పెట్టారు కదా, ఏది ఒక్కటి కూడా ఆయన ఆపింది లేదు. ప్రతి ఒక్కటి తను చెప్పిన టైంకి తను చేస్తూనే ఉన్నారు. అమ్మఒడి కానివ్వు, లేకపోతే ఇప్పుడు హాస్టల్స్లో ఉంటున్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్స్, వాళ్ళకి కానీ వసతి దీవెన, ఇలాంటివన్నీ ఎన్నో. పిల్లలకి మామూలుగా 15,000 మనీ, అలాంటివన్నీ ఇస్తూనే ఉన్నారు కదా. దీనివల్ల ప్రజలు సోమర్లు అవుతున్నారు అంటున్నారు. దీనివల్ల ఏం లాభం లేదు, ఇచ్చినా కూడా ఓన్లీ 30-40% ఆఫ్ ద పీపుల్కే ఇస్తున్నారు అంటున్నారు కదా. ఎందుకని 100% చేస్తున్నారు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉన్నాయి అన్నీ. ఇంకా సోమరిపోతులు అంటున్నారు కదా, తీసుకోకుండా ఉండొచ్చు కదా. సోమరిపోతులు అవుతున్నారనే అనే వాళ్ళకు కూడా ఈ ఎలిజిబిలిటీస్ అన్నీ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు తీసుకోకుండా ఉండొచ్చు కదా. సోమరి వాళ్ళు అవ్వద్దు కదా, చక్కగా చేసుకోవచ్చుగా పనులు. ఇలా సోమరిపోతులు ఇవన్నీ చెప్పేది ఏంటంటే అపోజిషన్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, అతనంటే గిట్టని వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఏం చేశారు? ఆయన మంచి బ్రెయిన్ ఉంది, అది ఇది అంటారు కదా, ఆయన ఏం చేశారు? 5 years ఫస్ట్ వచ్చింది అతనే కదా, సపరేట్ అయిన తర్వాత వచ్చింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు 2014. అతని డెవలప్మెంట్ ఏముంది? అతని డెవలప్మెంట్లో 70-80% దాకా పోలవరం కంప్లీట్ చేశారు, అలాగే కియా తెచ్చారు, లూలు మాటి ఇవన్నీ తెచ్చారు, అర్బన్గా కొద్దిగా డెవలప్ చేశారన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అర్బన్ డెవలప్మెంట్ అసలు లేదు అంటున్నారు. ఐటీ కంపెనీలు ఏం తెచ్చారు, డెవలప్మెంట్ పరంగా ఏం తెచ్చారని అడుగుతున్నారు ఈ 4.5 yearsలో. అతను వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చింది కోవిడ్ వల్ల ఏ డెవలప్మెంట్కి అసలుకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సిచ్యువేషనే లేదు. అలాంటి టైంలో కూడా ఎంతో హెల్ప్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. వాళ్ళు ప్రతి ఇంటికి, మనం భయపడి అసలు మాస్కులు పెట్టుకొని ఎవరింటికి మనం వెళ్ళింది లేదు, కానీ అతను ప్రతి ఇంటికి వాలంటీర్ సంస్థ ఇలాంటివన్నీ తీసుకొచ్చాడు. ఇంకింతకంటే ఏం కావాలి? 2-3 years అసలు కోవిడ్లోనే పోయింది. ఇంకేంటి, ఆ టైంలో ఆయన చాలా హెల్ప్ చేశారు అందరికీ. నార్మల్గా మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కానీ ఏదైనా ఇంటికి వెళ్ళి ఇవ్వడం, వాలంటీర్ వ్యవస్థ, ఇలాంటివన్నీ వచ్చాయి. ఈ ఉచిత పథకాలు ఇచ్చే బదులు ఇంటికో ఉద్యోగం వేయచ్చు కదా, నోటిఫికేషన్ అనేది అస్సలు లేదు. ఎన్నికలకి ముందే ఏమని చెప్పారంటే జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు 4.5 years అవుతుంది, ఆ సచివాలయము వాలంటీర్ జాబులు తప్ప మిగతా ఏం వదలలేదు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి Group 1 Group 2 పోస్టులు వదిలారు. ఉచిత పథకాలు అంటే ఏంటివి? ప్రజలకి ఇవ్వడం. ఇప్పుడు ఆటో వాళ్ళకైతే ఏముంది, సపోజ్ 45 years దాటిన వాళ్ళకైతే ఏముంది? ఆటో వాళ్ళకి ఇస్తున్నారని ఆటో వాళ్ళు ఏం సైలెంట్గా లేరు కదా, వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు చేనేత అనేసి ఏంటంటే వస్తున్నాయి, అవి వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ ఎలిజిబిలిటీ ఉంది, తీసుకుంటున్నారు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటున్నారు కదా. ఇంకా అందులో ఉచితం ఏముంది? అతని హెల్ప్ కొంతవరకు నేను హెల్ప్ చేస్తున్నాను అనేసి మాత్రమే ఉంది కదా. ఫైనల్గా 2024లో ఏపీలో ఏ పార్టీ రాబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు 100%. థ్యాంక్స్. ఓకే.